వెల్కమ్ టు మోనికా ధనంజయ్ ఛానల్. ఇది వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. ఇక నైట్ మా పాపకి మెహందీ పెడుతున్నాడు. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి పనులు స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను శనగలు నైట్ నానబెట్టడం మర్చిపోయాను. సో అందులో హాట్ వాటర్ పోస్తే త్వరగా నానిపోతే మార్నింగ్ అయినా. ఇందాక చూపించిన తమలపాకులు మా ఇంట్లో చెట్టు అండి, చాలా పెద్దగా ఉన్నాయి. సో అవే యూస్ చేశాను నేను నా పూజకి. అండ్ ఇక్కడ పూజకు అవసరమైన ట్రేస్ అవన్నీ తీసి రెడీ పెడుతున్నాను. మా తమలపాకు చెట్టు ఎగ్జాక్ట్ మా పూజ టైంకి మంచి ఆకులు అవి బాగా గ్రో అయ్యాయి. సో మేము యూస్ చేసుకునేలాగా ఉండే. ఇక్కడ మా అమ్మ దేవుడి సామాన్ అంతా క్లీన్ చేస్తుంది. సో 1 by 1 నేను తీసుకొచ్చి ఇస్తున్నాను. లక్ష్మితో అప్పుడు మా అమ్మ ఉంటే నాకు హెల్ప్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది చేసుకోవడము. సో ఇక్కడ నేను హాట్ వాటర్ పోస్తున్నాను శనగల్లో, త్వరగా నానుతాయని. అందుకని నైట్ పెట్టడం మర్చిపోయాను నేను. సో ఇలా హాట్ వాటర్ పోసి మూత పెట్టేస్తే త్వరగా నానిపోతాయి. ఇక్కడ నేను ఇంకా ఫస్ట్ దేవుడి పూజ చేసుకోవాలి కదా లక్ష్మీ వ్రతం కంటే ముందు. సో అవన్నీ క్లీనప్ చేస్తున్నాను. కంప్లీట్గా చెమ్మెలు అవి ఇవి అన్నీ క్లీన్ చేసి మొత్తం దేవుని రూమ్ క్లీన్ చేసి పూజ చేస్తాను ఈరోజు. అండ్ మామిడాకులు కూడా పాతవన్నీ తీసేసి ఒక 5 ఉంచుతాను. పాతవి కూడా కంప్లీట్గా తీయొద్దు అంటారు. సో అందుకని 5 ఉంచి మళ్ళీ కొత్త మామిడాకులు కడుతున్నాను. అక్కడ మా డాడీ కూడా మెయిన్ డోర్స్కి పెడుతున్నారు మామిడాకులు. ఇంకా అన్నీ తీసి క్లీన్ చేసి ముగ్గేసేసి దేవుడి రూమ్కి ఇక్కడ అన్నీ క్లీన్ చేసి పెట్టాను. దేవుడి బౌల్స్ అవన్నీ. మా పాప లేచి అటు ఇటు తిరుగుతుంది. ఇంకా నా పూజ అయ్యాక వాళ్ళకి స్నానాలు తెప్పించి రెడీ చేయాలి. మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇంకా బంతిపూలు అవన్నీ తామర పూలు అవన్నీ తీసుకోవడానికి వెళ్ళారు. సో నేను అన్నీ తీసుకుంటున్నాను, పూజకు అవసరమైనవన్నీ పూలు ఇంకా అవన్నీ. మా ఆయన బంతిపూలు తీసుకొచ్చి దండ తీసుకురమ్మన్నాను, కూర్చోడానికి టైం ఉండదు అని. సో బంతిపూలు దండ తీసుకొచ్చి అవన్నీ 2 మెయిన్ డోర్స్కి ఒక దేవుడి రూమ్కి పెడుతున్నారు. పాపను రావద్దని చెప్తున్నాను, స్నానం చేయలేదు లోపలికి రాకు అని చెప్తున్నాను. ఈ పూలు మామిడాకులు అవన్నీ కట్టుకోగానే మనకు ఫెస్టివ్ వైబ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ నా దేవుడి పూజ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా లక్ష్మీ పూజకి ప్రిపేర్ చేసుకోవాలి. బయట తులసి మాత దగ్గర కూడా నేను దీపం పెట్టేశాను. సో ఇక్కడ అష్టలక్ష్ములు అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా నాది ఒక శారీ ఉంది, గోల్డ్ శారీ. అయితే ఈ పైన పెట్టే డెకరేషన్ బాగా కనిపిస్తుందని గోల్డ్ శారీ పెట్టాను. పెట్టి మొన్న వీడియోలో చూపించాను కదా తామర పువ్వులవి డెకరేషన్ ఐటమ్స్, అవన్నీ పిన్ చేస్తున్నాను. సో 1 by 1 పిన్ చేశాను. యాక్చువల్లీ ఇవన్నీ పెట్టాక ఏమనిపించిందంటే ఇంకా కొన్ని ఎక్కువ తెప్పించాల్సింది, కంప్లీట్ శారీ మొత్తము పెట్టేలాగా ఉంటే ఇంకా లుక్ బాగుండేది అనిపించింది. బట్ ఇలా కూడా బాగా అనిపించింది. ఆ గోల్డ్ కలర్ శారీ పెట్టడం బెటర్ అయింది అనిపించింది. సో మా టీవీ యూనిట్ ప్లేస్ కొంచెం పెద్దగా ఉంటుంది, అంత పెద్ద డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ లేదు. సో నెక్స్ట్ టైం ట్రై చేయాలి అలా. శారీ అయితే ఏంటంటే ఓన్లీ మన అమ్మవారు పెట్టే 2 పీటలు ఉంటాయి కదా వాటి వరకు కవర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లాగా. సో సరిపోతుంది, నేను అలాగే చేస్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ ఫుల్ బ్యాక్గ్రౌండ్ ట్రై చేయాలి. సో ఇక్కడ కింద కూడా పిన్స్ పెట్టాను శారీ అటు ఇటు వెళ్ళిపోకుండా. సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే ఇది నాకైతే బాగా నచ్చింది, సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా కనిపించింది. సో నెక్స్ట్ 2 పీటలు పెట్టేసుకొని బ్లౌజ్ పీసెస్ వేసి నేను రైస్ పోసి పెట్టేశాను. ఇక్కడ కంకణాలు అవి కట్టి రెడీ పెట్టుకుంటున్నాను. కంకణాలకు పసుపు అవి పూసి మామిడాకులతో కంకణాలు కట్టి రెడీ పెట్టేసుకుంటున్నాను అక్కడ. నెక్స్ట్ ఇంకా కలుషం కోసం అని చెప్పి ఇక్కడ 2 చెంబులు ఉన్నాయి కదా, కింద ఒకటి ఇత్తడి చెంబు పెడతాను, పైన అష్టలక్ష్మి వెండి చెంబు. వీటికి బొట్లు పెట్టేసి ఇంకా అమ్మవారిని పెట్టడానికి రెడీ చేస్తున్నాను. సో కింద నేను ఇత్తడి చెంబు పెట్టాను పెద్దది. సో దానికి గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ ఒకటి ఇట్లా శారీలో అన్ని ప్లీట్స్ లాగా ఫోల్డ్ చేసి ఇంకా మన అమ్మవారి చీరలాగా చెంబు పైన పెట్టేయచ్చు అనమాట. సో ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి అందులో పెట్టేసి మనం ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి శారీ ప్లీట్స్ లాగా. చాలా ఈజీ అండి. నేను హార్డ్ ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా త్వరగా సెటప్ అయిపోయింది అది.
నెక్స్ట్ ఈ అష్టలక్ష్మి చెంబు పెట్టేశాను పైన. పెట్టి దానిపైన ఇంకా కొబ్బరికాయ అవి పెట్టి, కొబ్బరికాయ మామిడాకులు కలుషంలాగా పెట్టేసుకొని పైన నేను మొన్న వీడియోలో చూపించాను కదా, ఇట్లా మనకి గాజులు వేసుకోవడం ఒక స్టీల్ ఉంటుందని అది పెట్టేశాను. నెక్స్ట్ అమ్మవారి ఫేస్ పెట్టేస్తున్నాను కొబ్బరికాయకి. పెట్టిన తర్వాత ఒక రెడ్ కలర్ క్లాత్ ఇలా కొంగులా వేశాను. వేసి గాజులు పూలు అవన్నీ రెడీ చేసి, ఇంకా నేను మా పిల్లలు అంతా నేను కొత్త సారీ కట్టుకున్నాను. పిల్లలకి స్నానం చేయించి రెడీ చేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను అమ్మవారికి నగలు అవి వేస్తున్నాను. యాక్చువల్లీ క్లిప్ ముందు యాడ్ చేయాలి, బట్ ఇక్కడ వచ్చింది ఫైన్. సో ఇది ఓవరాల్గా డెకరేషన్. పక్కకి హ్యాంగింగ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా నేను మంగళహారతి అన్నింటికి బొట్లు పెట్టేస్తున్నాను. చెమ్మెలు, కామాక్షి దీపము, ఇంకా పంచపాల గంట ఇవన్నింటికి బొట్టు పెట్టేస్తాను. సో బొట్టు పెట్టకుండా ఏది వాడకూడదు కదా మనం. సో మా పెద్ద పాప ఈసారి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది పూజ గురించి తెలుసుకోవాలని అండ్ నాకు హెల్ప్ చేస్తానని. సో అలా పక్కన కూర్చుంది. సో నేను అన్ని అష్టలక్ష్మిలన్నీ తమలపాకులు వేసి ఆర్డర్ చూసుకుంటున్నాను అక్కడ ఫోన్లో. యాక్చువల్లీ అష్టలక్ష్మిలో ఎక్కడ ఏ స్థానంలో ఏ అమ్మవారిని పెట్టాలని చూసుకొని అలా అన్నీ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత మా పాపని ఏమన్నా అవసరం ఉంటే తీసుకురమ్మంటే అన్నీ తీసుకొచ్చి ఇచ్చింది. పాపం బాగా హెల్ప్ చేసింది. సో అన్ని దేవతలు తమలపాకులో పెట్టి ఇంకా మధ్యలో ఇక గ్లాస్ లోటస్ దాంట్లో కొన్ని బియ్యం వేసి మెయిన్ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని పెట్టాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది మీకు. అష్టలక్ష్మి అమ్మవారిని పెట్టి మధ్యలో మహాలక్ష్మి అమ్మవారిని కూడా పెట్టాను. అండ్ ఒక బౌల్లో నేను కాయిన్స్ వేసి పెడతాను. అండ్ ఇంకొక దాంట్లో గవ్వలు అంటారు కదా, అమ్మవారి దగ్గర పెట్టాలంటారు, గవ్వలు పెట్టాను. అయితే ప్రతి అమ్మవారి దగ్గర పువ్వులు పెడుతున్నాను. మా పాప కూడా హెల్ప్ చేసింది. ఇక్కడ ఒక సైడ్ చామంతి పువ్వు, ఒక సైడ్ గులాబీ పువ్వు అలా పెట్టాను అనమాట. తర్వాత నాకు మా డాడీ వచ్చి గుర్తు చేశారు, ఒకటే తమలపాకు వేసావు, రెండు వేయాలి అని. సో నేను అందుకే మళ్ళీ తీసి పెడుతున్నాను. కొన్ని మర్చిపోతామండి హడావిల్లో, మనం అవి కలెక్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో మా పాప కూడా హెల్ప్ చేసింది. అక్కడ మళ్ళీ తీసి రెండు వేసి పెడుతున్నాను. చాలా పెద్దగా ఉన్నాయండి తమలపాకులు అయితే మా చెట్టువి. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో మన చెట్టువి వాడడంలో హ్యాపీనెస్ వేరు. సో ఇంకా అన్ని అమ్మ వాళ్ళకి బొట్టు అవి పెట్టేసి ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ వీటిని ఏమంటారు అవి పెడుతున్నాను. ఇక్కడ ఈ గిన్నెలో ఏంటంటే నేను పసుపు గణపతి చేసినప్పుడు ఆ గిన్నెలో పెట్టుకుంటాను ముందు, అందుకని అది అలా రెడీ చేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ వ్రతం బుక్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ తమలపాకులో నేను పసుపు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి పసుపు గణపతిని తయారు చేస్తున్నాను. మా చిన్న పాప కూడా వచ్చి పక్క కూర్చుంది. ఇంకా పసుపు గణపతిని చేసి మంచిగా బొట్టు పెట్టి ఆ గిన్నెలో పెట్టేస్తాను పూజ కోసమని. సో తర్వాత ఇంకా వ్రతకల్పం అంతా చదువుకుంటున్నాను. మా చిన్న పాప ఇంకా మా పాప ధూపంతో ఆడుకుంటున్నారు. పొగ వస్తుంది కదా, అది వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. మన దాంతో ఆడుతున్నారు. ఇంకా
సో నాకు అసలు కంప్లీట్ ఇయర్లో నాకు చాలా ఇష్టమైన రోజు అంటే వరలక్ష్మి వ్రతము ఫెస్టివల్. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చేసుకుంటాను, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇయర్ అంతా నాకు. సో దీనికోసం వెయిట్ చేస్తాను, ప్లానింగ్ చేసుకుంటాను ఎలా పెట్టాలి ఎలా చేయాలని. ఈసారి ఫస్ట్ టైం నేను ఇలా అమ్మవారికి సారీలాగా అది చిన్న డ్రేప్ చేసి అలా ఫేస్ పెట్టి చేసుకోవడం. ఎప్పుడు ఓన్లీ కలశం పెట్టుకుంటాను. సో ఈసారి అలా ట్రై చేశాను, బట్ అమ్మవారు చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేసుకోవాలి. ప్రతి ఇయర్ మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి కదా. సో అలాగే ప్రతిసారి ఇంకా మంచిగా చేసుకోవాలని కోరుకోవాలి. సో చాలా నచ్చింది నాకు, బాగా చేశాను ప్రశాంతంగా. సో ఇక్కడ మా పాపని పూలు పెట్టమని చెప్పాను. ఇది మనకి అమ్మవారి నామాలు చదువుతున్నప్పుడు పూలు పెట్టాలి కదా. సో కొన్ని నేను పెడతాను అని అడిగింది మా పెద్ద పాప. సో నేను తన్ని కూడా పెట్టమన్నాను. యాక్చువల్లీ పిల్లలకి మనం రిచువల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటే చూస్తూ గమనించి వాళ్ళు నేర్చేసుకుంటారు ఏం చేయాలి ఏంటి అని. సో మా ఆయన అలా ఇటు నుంచి వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నారు. సో మా చిన్న పాప కూడా చూసుకొని దానికి కొంచెం ఓపిక లేకుండా ఉంది చిన్న పాపకి, అని పెద్దది మాత్రం బాగానే కూర్చుంది. చూడండి అమ్మవారు ఎంత చక్కగా అనిపిస్తున్నారో. గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో పెట్టేసరికి చాలా బాగా అనిపిస్తుంది. సో నేను అది మంచి కాంబినేషన్గా పెట్టాను అనిపించింది. సో తర్వాత ఇక్కడ కామాక్షి దీపం వెలిగిస్తున్నాను. ఇంక మళ్ళీ ధూపం వేస్తున్నాను. సో ధూపం అయితే అసలు కంటిన్యూస్గా వేస్తున్నానండి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి అలా. ఎందుకంటే అది మంచి డివైన్ స్మెల్ వచ్చేస్తుంది మనకి, ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా. సో అందుకే అది పూజ కంప్లీట్ అయ్యేంత వరకు అవి రన్ అవుతూనే ఉండాలి ఆ రోజు ఇంట్లో. ఇంకా ధూపదీపం అన్నప్పుడు నైవేద్యం, ధూపదీపం అన్నప్పుడు మనము ధూపము ఇంకా దీపాలు వెలిగించాను అనమాట. సో అందుకని అగరబత్తులు, ధూపము, కామాక్షి దీపం ఇవన్నీ వెలిగించాను. మా పిల్లలు కూడా నేను చేస్తా అంటున్నారు ప్రతిదీ. సో నెక్స్ట్ ఇంకా నైవేద్యం పెడుతున్నాను. స్వీట్ బాక్స్ పెట్టాను, మిగిలిన నైవేద్యాలు కూడా తీసుకొస్తాను ఇంట్లో చేసినవి. నెక్స్ట్ వాయనం ఇవ్వాలి మనం అమ్మవారికి. ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇవ్వాలి. సో నేను అరటి పండ్లు, తమలపాకులు, పోకలు ఇవన్నీ పెట్టి అమ్మవారికి వాయనం ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఆచమనం అవి చేసుకుంటాను. మా డాడీ చూస్తున్నాడు తమలపాకులు సరిపోయాయి ఇంకా తేవాలా అని. సో నేను ఇంకా కలశం పూజ చేస్తున్నాను. మా ఆయన గుర్తు చేశారు మంగళహారతి దేవుడి వైపు పెట్టు అని. సో దేవుడి వైపు చేంజ్ చేశాను. సో ఇక్కడ కంకణాలు పెట్టి తోర అవి పెట్టి నేను తోర పూజ చేస్తున్నాను.
సో ఈ తోర పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ కంకణాలని మా పిల్లలిద్దరికి, మా ఆయనకి, నాకు ఫ్లవర్ది తోర అంటారు కదా, దాన్ని కట్టుకున్నాను. మా ఆయన కట్టారు. సో కంకణాలు కట్టేశాను. ఇంకా మా పాప ఆడుకోవడానికి వెళ్తా ఉంటుంది. సో నాకు కూడా కొంచెం ఫ్రీగా కూర్చోవడానికి వస్తుందని ఓకే అని చెప్పాను. మా పెద్ద పాప మాత్రం స్టిల్ నేను కూర్చుంటాను చూస్తాను అంది. సో తను ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఓకే అంటాం కదా. సో ఇంకా నెక్స్ట్ వ్రత విధానం అంతా కథ ఉంటుంది కదా, లక్ష్మీ వ్రతం కథ, అదంతా చదివి వినిపిస్తున్నాను అందరికీ. సో ఫైనల్గా వ్రతకథ కంప్లీట్ అయిన తర్వాత సో ఇంకా పండ్లు, ప్రసాదాలు అవన్నీ అమ్మవారి ముందు ఉంచాలి. ఇంకా సో ఇంకా నేను ఇంట్లో చేసే ప్రసాదాన్ని తీసుకొచ్చాను. వడలు ఇంకా పులిహోర చేశాను. సో ఈసారి చాలా ప్రసాదాలు చేయాలని ఏం పెట్టుకోలేదండి, ఎందుకంటే నాకు కొంచెం ఓపిక ఉండట్లేదు. అండ్ నేను ఎక్కువ అన్ని థింగ్స్ చేయాలని పెట్టుకుంటే ఇంకా నాకు పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అందుకే మనకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అమ్మవారికి పెట్టి, శనగలు మెయిన్ కదా, శనగలు, స్వీట్ అండ్ పులిహోర అండ్ వడలు పెట్టాను. అండ్ పండ్లు అండ్ పక్కన గాజులు, బ్యాంగిల్స్ కూడా పెట్టాను. అదే గాజులు ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాను అందరికీ ఇవ్వడానికి. సో అంతే అండి, మనకు ఒప్పుకున్నంత వరకు ఆ దేవుడు మనకి ఎంత శక్తి ఇవ్వగలిగితే అంత చేసుకోవడంలో తప్పేం లేదు. సో తర్వాత ఇంకా నేను దేవుడికి హారతి ఇస్తున్నాను. సో ఇంకా హారతి నేను అందరికీ ఇచ్చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అక్కడ ఇంకా 2 కంకణాలు ఉంటే మా డాడీ కట్టమని ఇస్తున్నాను మా అమ్మకి. దెన్ ఇంకా మేమందరం కలిసి మంగళహారతి ఇచ్చాము అమ్మవారికి. ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసి అది చాలా గట్టిగా ఉంది, అసలు నా ఎనర్జీకి అది పగలడమే లేదు. ఇంకా చాలా కష్టపడి కొబ్బరికాయ కొట్టాను. ఫైనల్లీ కొబ్బరికాయ పగిలింది. సో అమ్మవారి దగ్గర ప్రసాదంలో పెట్టేసి ఇంకా కొంచెం చక్కెర వేసాను కొబ్బరిలో. పర్లేదు, మా ఆయన వీడియో బాగానే తీసాడు అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇదండి మా ఇంట్లో లక్ష్మీ వ్రతం. అష్టలక్ష్ములు మా ఇంటికి వచ్చి మమ్మల్ని దీవించారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మనం అమ్మవారిని కోరుకునేది ఏం లేదు, మనకు ఆరోగ్యం, మంచి ధైర్యం, శక్తిని ఇస్తే చాలు, మిగతావన్నీ మనం కష్టపడి చేసుకుంటాం అనిపిస్తుంది. సో నేనైతే అదే కోరుకుంటున్నాను. మా ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతకన్నా ఏమో అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మిగతావన్నీ మనం కష్టపడిన దాన్ని బట్టి ఉంటుంది ఫలితమైన ఏదైనా, అంతేగాని
సో మనం ఏదో కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు, అదే మనకి ఇస్తాడు. కానీ మనకు ఆరోగ్యం, మనశ్శాంతి, ఎలాంటి అనవసరమైన ఆలోచనలు, కోపాలు, తాపాలు ఇవన్నీ లేకుండా, ద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఉండి మనకున్న దాంట్లో సంతోషంగా అందరం కలిసి ఉంటే అదే చాలు. దాంతో నా పూజ కంప్లీట్ అయిందండి. సో ఇంకా నెక్స్ట్ మా పిల్లలు, మా అమ్మ, నేను కలిసి ఇంకా రిటర్న్ ఇవ్వడానికి పసుబొట్టు ప్యాక్ చేస్తున్నాము. తమలపాకులు, అరటి పండ్లు, శనగలు, గాజులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కలిపి అన్నీ ప్యాక్ చేసాము. ఎందుకంటే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు మనం అన్నీ రెడీ పెట్టుకోవాలి కదా. సో వచ్చాక వాళ్ళని వెయిట్ చేస్తే బాగుండదని చెప్పేసి ముందు అన్నీ ప్యాక్ చేసి పెట్టేసాము. సో వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఇంకా తొందరగా బొట్టు పెట్టి ఇచ్చేయచ్చు అని చెప్పి. ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవి అని ఎందుకే అంటారండి. ఆడపిల్లలు ఉంటే మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. మగపిల్లలు కూడా చేస్తారు, చేసేవాళ్ళు ఉంటే లక్కీయే. కానీ ఆడపిల్లలు అయితే డిఫాల్ట్గా వాళ్ళకి అవన్నీ ఇంట్రెస్ట్గా ఉంటాయి అనమాట. అమ్మ ఏది చేస్తే అది చేయాలి, మనము హెల్ప్ చేయాలి అని చెప్పి కొంచెం ఎక్కువ కేరింగ్గా, ఎక్కువ ప్రేమ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్ములు అయిన మా అమ్మ, మా పిల్లలకి ఫస్ట్ వాయనం ఇస్తున్నాను నేను. ఫస్ట్ అమ్మవారికి ఇచ్చేసాం కదా ఎలాగో. సో నెక్స్ట్ మా అమ్మకి, తర్వాత నా పిల్లలకి ఇస్తున్నాను. ఫస్ట్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేను ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇస్తానన్నమాట. మా డాడీ ఇంకా తమలపాకులు తీసుకొచ్చారు, సరిపోలేదు. ఇంకా రిటర్న్ అదే మన పసుబొట్లో పెట్టాలి ఇంకా అంటే. సో ఇంక ఇక్కడ మా అమ్మకి వాయనం ఇచ్చేసాను. మా పిల్లలకు కూడా బుల్లి మహాలక్ష్ములకు వాయనం ఇచ్చాను. ఇలా ప్రశాంతంగా నవలక్ష్మి వ్రతం కంప్లీట్ అయింది. సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా ఆనందంగా చేసుకున్నారని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.